క్రిస్టియన్ మత మార్పిడి ముఠాలు మనవాడిని కూడా ట్రాప్ చేసి ఒక సంవత్సరాల పాటు క్రిస్టియానిటీలోకి తీసుకువెళ్ళడం జరిగిందంట. నాకు ఆచారాలు కూడా కొన్ని నచ్చలేదు. అంటే చెప్పే విధానం వేరుంది, దానిలో బైబిల్లో టాపిక్స్ వేరే ఉన్నది. అవన్నీ అడిగితే ఎవరు చెప్పట్లేదు, దానివల్ల ఇంకా కన్ఫ్యూజన్. సౌండ్ కూడా ఫుల్గానే ఉంది. మనందరిలో ఉండేది ఒకే ఆత్మ, అదే పరమాత్మ. మనందరిలో ఉండేది ఒకే ఆత్మ, అదే పరమాత్మ. ఆత్మ పరమాత్మ మన దైవం ఒకటే సోదరా. ఆత్మే పరమాత్మ మన దైవం ఒకటే సోదరా. పరమాత్ముడు గీసిన గీత భావితరాలకు భగవద్గీత. పరమాత్ముడు గీసిన గీత భావితరాలకు భగవద్గీత. జయ జయ జయమో భగవద్గీత, ప్రతి మనిషి చదవాల్సిన గీత. జయ జయ జయమో భగవద్గీత, ప్రతి జీవికి పరమార్థము గీత. జయ జయ జయమో భగవద్గీత, ప్రతి మనిషి చదవాల్సిన గీత. జయ జయ జయమో భగవద్గీత, ప్రతి జీవికి పరమార్థము గీత. భగవద్గీతను చదవండి, మన విందు అని గర్వించండి. సూపర్ తమ్ముడు, ఎక్సలెంట్ గా ఉంది. మన కుర్రాడు సంతోష్, ఇది అద్భుతమైనటువంటి మన ధర్మానికి సంబంధించిన ముఖ్యంగా భగవద్గీత సారాంశాన్ని షార్ట్ కట్ లో అద్భుతంగా రచించి దాన్ని వీడియో రూపంలో అందిస్తూ మంచి గాయకుడిగా నిరూపించుకున్నటువంటి మన ఊరు కుర్రాడు సంతోష్. మన కుర్రాడు సంతోష్ మనవాడే. ఇక నుంచి ఈ ఛానల్ లింక్ అంతా కూడా మన యూట్యూబ్ లో వాటిలో పెట్టడం జరుగుతుంది. దయచేసి 7వ తారీఖున ఈ సాంగ్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సాంగ్ ని చూడండి, ఎక్కువ మందికి ప్రచారం చేయండి. చాలా అద్భుతంగా అనిపించింది నేను చూస్తానని చెప్పి కూడా. మంచి మెసేజ్ ఉంది, మంచి వాయిస్ ఉంది, మంచి కంటెంట్ ఉంది, ఒక మంచి ప్రయత్నం ఉంది. ఒక సింపుల్ గా చెప్పాలంటే ఈ సంతోష్ గురించి సంవత్సరం కదా 2 సంవత్సరాలు తమ్ముడు క్రిస్టియానిటీలోకి కొంతమంది ప్రభావంతో, మన ధర్మం గురించి అప్పుడు అంతగా తెలియదు పాపం, కుర్ర వయసులో ఉన్నప్పుడు కొంతమంది క్రిస్టియన్ మత మార్పిడి ముఠాలు మనవాడిని కూడా ట్రాప్ చేసి ఒక సంవత్సరాల పాటు క్రిస్టియానిటీలోకి తీసుకువెళ్ళడం జరిగిందంట. ఆ తర్వాత నువ్వు ఎందుకు బయటకు రావడం జరిగింది తమ్ముడు? అది భగవద్గీత వల్ల మళ్ళీ బయటకు వచ్చాను. అంతేనా? అక్కడ ఏం నచ్చలేదు నీకు? అసలు సమాధానం లేదు, అసలు అడిగే ప్రశ్న దేనికి సమాధానం లేదు. ఆ తర్వాత వాళ్ళు నాకు ఆచారాలు కూడా కొన్ని నచ్చలేదు. అంటే చెప్పే విధానం వేరుంది, దానిలో బైబిల్లో టాపిక్స్ వేరే ఉన్నది. అవన్నీ అడిగితే ఎవరు చెప్పట్లేదు, దానివల్ల ఇంకా కన్ఫ్యూజన్. సమాధానం లేదు. ఈ సమాధానం లేకపోవడం ద్వారా అంటే మనం ఏదైనా ప్రశ్నిస్తుంటే నీకు సైతాన్ పట్టింది అనడం తప్పితే వేరొకటి అంటూ ఏమీ లేదు. ఉపవాస పూజలు చేస్తారు, లేకుంటే దూరం పెడతారు. సంపూర్ణ విశ్వాసం ఉండాలని చెప్పి నీ యొక్క బుర్రని అణిచివేస్తారు వాళ్ళు. అలాంటి సమాధానం లేనటువంటి క్రైస్తవం నుంచి అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికేటువంటి భగవద్గీత వైపు, కృష్ణ భగవానుడి వైపు ఈ కుర్రాడు రావడం జరిగింది. రావడంతో పాటు అతి తక్కువ కాలంలోనే భగవద్గీత సారాంశాన్ని గ్రహించి తనకున్న మేధస్సుతో అద్భుతమైనటువంటి సాంగ్ రచించాడు. నిజంగానే ఇలాంటి యువత హిందూ సమాజానికి ఎంత అవసరమో ఇప్పుడు చూస్తుంటే నాకు అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు చూడవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అందుకని ప్రత్యేకంగా నేను మీకు పిలుపునిస్తున్నాను, ఈ ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియో చూసి ఎక్కువ మంది హిందువులకి, మన స్టూడెంట్స్కి, ముఖ్యంగా చదువుకునే పిల్లలకి దీన్ని చేరవేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ పేరు, అసలు ఎందుకు ఈ పాట నువ్వు రాయాలనుకున్నావు? అంటే చాలా మంది ధర్మం కోసం తెలియక, అంటే మన హిందువులు ఎలా ఉన్నారంటే భగవత్ కోసం, గీత కోసం పెద్దగా తెలియదు. నార్మల్ గా ఏదో హిందూ అంటే హిందూ అనుకుంటున్నారు. బట్ చాలా తెలుసుకోవాలి ధర్మం కోసం. హిందూ ధర్మం అంటే ఒక జీవిని కూడా హింసించదు అంటారు. అలాంటిది ఎలా చూపిస్తున్నారంటే జనాలు. అసలు హిందూ ధర్మం ఏంటంటే ఇప్పుడు కూడా చాలా మంది పూర్తిగా తెలియదు. తెలుసుకోవాలి. భగవద్గీత ముఖ్యంగా నాకు తెలిసిన విధంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి. ఎవరికైనా తెలిస్తే వాళ్ళు వేరే వాళ్ళు కూడా చెప్పాలి మన ధర్మం కోసం. ఈ ధర్మం మనది కాదు, ప్రపంచంలో ప్రతి మానవుడు చదవాల్సింది. ప్రతి మానవుడికి అవసరమైన ధర్మం. చూసారా, మన వాడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి ఇలాంటి ఒక సాహసం చేశాడు హిందూ ధర్మం కోసం. ఖచ్చితంగా ఇందులో ఉన్న 2-3 శ్లోకాలే ఇతన్ని చాలా బాగా ఇన్స్పైర్ చేసినాయని చెప్తున్నారు. దాని అర్థం కూడా దీంట్లో రాయడం జరిగింది. ఇంకొకటి మనవాడు చెప్పింది సంతోష్ ఏంటంటే, హిందూ అంటే ఎవరిని హింసించరు, ఎవరిని బాధ పెట్టరని. హిందూ అనే పదానికి హింసయతి దూషయతి, హి అంటే హింసయతి, దు అంటే దూషయతి.
అంటే హింసని దూషించేవాడు, హింసని వ్యతిరేకించేవాడు, జ్ఞాన సంపన్నుడు అనే అర్థాలు ఎన్నో వస్తాయి. కనుక హిందూ జాతి గర్వపడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కనుక ఖచ్చితంగా ఈ వీడియోని అందరూ కూడా చూసి ప్రమోట్ చేస్తారని, ఇదేదో డబ్బుల కోసం చేసింది కాదు, కేవలం ధర్మం కోసం చేసింది. మీరు ఖచ్చితంగా చూసి మన వాడిని ఆశీర్వదించండి. ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మన వాడికి కుతూహలాన్ని, ఇంట్రెస్ట్ని కూడా కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ కేడిఆర్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. పరమాత్ముడు గీసిన గీత భావితరాలకు భగవద్గీత. జయ 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 హో భగవద్గీత, ప్రతి మనిషి చదవాల్సిన గీత. జయ 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 హో భగవద్గీత, ప్రతి జీవికి పరమార్థము గీత. జయ 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 హో భగవద్గీత, ప్రతి మనిషి చదవాల్సిన గీత. జయ 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 హో భగవద్గీత, ప్రతి జీవికి పరమార్థము గీత. భగవద్గీతను చదవండి, మన విందు అని గర్వించండి.